కోళ్ళని పెంచాలనుకునేటువంటి ఫార్మర్లు కొత్తగా వచ్చే వాళ్ళకి ఒక ఐడియా తోటి రావాలి. ఏ విధంగా కోళ్ళని ఎలా పెంచాలి అనేటటువంటిది ఒకటి ఆలోచన చేసుకోవాలి వాళ్ళు. కోళ్ళని పెంచడానికి 3 రకాలుగా మనము పద్ధతులు ఉన్నాయి. ఒకటి ఫ్రీ రేంజీ, రెండవది సెమీ ఫ్రీ రేంజీ, తర్వాత కమర్షియల్. ఫ్రీ రేంజ్ అనేది వెనకటి కాలంలో మన పెద్దలు చూసినట్లుగా అయితే మనం చిన్న ఉన్నప్పుడు ప్రతి ఇంట్లో కూడా ఒక 10-20 కోళ్ళు ఉండేటివి. ఇప్పుడు రాను రాను ఏమైపోయింది అంటే అందరు కూడా ఇండ్లు పెద్ద పెద్ద కట్టుకోవడమా లేదా నాజుగ్గా టైల్సో మార్బుల్సో గ్రనైట్సో వేసుకొని కట్టుకోవడం వల్ల కోళ్ళని ఇంట్లో పెట్టుకోవడానికి ఎవరు ఇష్టపడతలేరు. సో దానివల్ల ఏంటి అంటే అది వచ్చి ఎరగడము, అది చేస్తుంది ఇది చేస్తుంది అని ఈ పద్ధతిలో అందరు కూడా నాటుకోళ్ళని పెంచడం మానేసినారు. ఈ విధంగా అప్పుడు బయట తిరిగేదాన్ని మనం ఫ్రీ రేంజ్ అంటుంటాం. ఇప్పుడు కూడా ఈ విధంగా పెంచుకోవడానికి ఇంటి దగ్గర కాకుండా మనం వ్యవసాయం చేస్తూ వ్యవసాయంలో భాగంగా పొలం దగ్గర చిన్న పాక లాంటిది, చిన్న షెడ్డు లాంటిది ఒకటి ఏర్పాటు చేసుకొని ఒక 100-200 కోళ్ళని పిల్లల్ని తీసుకెళ్ళి పెంచుకుంటే అవి మామూలుగా తిరుగుతాయి, అక్కడ బయటనే పొదుగుతాయి ఉంటాయి. ఫ్రీ రేంజ్ అంటే మన దగ్గర ఉన్న చెట్లలోనో లేకుంటే చెట్ల పైననో గడ్డి వాముల పైనో కొట్టం పైనో ఉండి అవి పగులంతా తిరుగుతాయి, తింటాయి, ఫ్రీగా పండుకుంటాయి ఉంటాయి. దీన్ని మనం ఫ్రీ రేంజ్ అంటున్నాం. తక్కువ పెంచాలనుకునేటటువంటి ఫార్మర్లకి ఈ విధంగా పెంచుకుంటే మీరు కోసుకొని తినాలనుకున్నప్పుడు మీ కళ్ళ ముందర పెరిగి ఉంటుంది ఇది. కాబట్టి ఎలాంటి కెమికల్ కానీ ఎలాంటి సైడ్ ఫుడ్ కానీ తీసుకోలేకుంటుంది. తన ఆహారాన్ని తనే సంపాదించుకొని తింటుంది. కాబట్టి మనం దాన్ని తిన్నట్టు అయితే మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు. మంచి పోషణ కలిగినటువంటి పోషకాలు మనకి ఆ కోడి ద్వారా దొరుకుతాయి. చుట్టాలు వచ్చినప్పుడు అదే మనము ఈ బాయిలర్ కోడి తెల్ల కోడిని తినే బదులు మనం పెంచుకున్న కోడిని కట్ చేసి పెట్టుకుంటే అదొక మనకు తృప్తి. రుచి కూడా బయట దానికంటే మనది చాలా రుచికరంగా ఉంటుంది. సో ఈ విధంగా చేసుకోవచ్చు చిన్న చిన్న ఫార్మర్లు కొంతమంది వాళ్ళ సొంత పొలాలలో.